హాయ్ అండి. పఫ్ హ్యాండ్స్ కటింగ్ చాలా మందికి ఇబ్బంది అవుతుంది. అసలు సరే పఫ్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు లెంత్ ఎక్కువ పెట్టిందాం, ఇక్కడ విడత ఎక్కువ పెట్టింది అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి లూజ్ అయిపోయి నీట్నెస్ కొట్టది. అది ఎలా చేయాలి, ఎంత లెంత్ పెట్టుకుంటే ఎలా డ్రా చేయాలని చూపిస్తాను నేను. అయితే ఇది 10 ఇంచెస్ అన్నట్టు, ఎగ్జాక్ట్ 10 ఇంచెస్. ఇది చూడండి, ఇక్కడ చేయండి. ఇప్పుడు ఫస్ట్ 10 ఇంచెస్కి మార్క్ పెట్టుకుందాం. 10 ఇంచెస్ పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి, 1 ఇంచ్ కుట్లకు పెట్టుకుందాము, ప్లస్ పైన కుట్టుకు 1/2 ఇంచు, కింద డబుల్ ఫోల్డ్ చేస్తాం కదా, ఇది డ్రెస్ కటింగ్ కాబట్టి 11:30కి ఒక మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చి స్ట్రేట్గా ఇక్కడ నిలబడి ఇలా పెట్టేసి మార్క్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్ట్రేట్గా ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. మార్క్ కనబడుతుందా, ఇదే కలర్ అయిపోయి హైట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా లైన్ వేసుకోండి. వేసుకోగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళది కింద చుట్టుకొలతే ఎంత ఉంది, 11 ఇంచులు. 11 ఇంచులకి డబుల్ పెట్టుకోండి, 5:30. ఈ 5:30 ఇలా మార్క్ చేయండి, ప్లస్ 2 ఇంచు ఖర్చు, ప్లస్ కింద ఆమ్ డౌన్ ఎంత ఉంది మనం చూసుకోవాలి. 10 ఇంచెస్కి ఆమ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమీ లేదు, అంతే. లావు లేదు కాబట్టి 3 ఇంచులు సరిపోతుంది. కొంచెం లావు ఎక్కువ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి కింద చంక డౌన్ లూజ్ చూసుకోవాలి. చంక డౌన్ లూజ్ వచ్చేసి 16 ఇంచులు వస్తుందా, 8 ఇంచులు పెట్టినాం. 8 ఇంచులు. ఈ 8 ఇంచులకు ఎగ్జాక్ట్గా ఈ 5.5 ఇంచెస్ లైన్ కలుపుకోండి. ఎక్స్ట్రా ఖర్చు లైన్ కలుపుకోండి. ఇక్కడ ఇంతే మార్కు పెట్టిన తర్వాత మనకి ఆమ్ డౌన్ ప్లేస్లో మన మార్కు చెస్ట్ పాయింట్ ఇది. ఫస్ట్ ఈ ఆమ్ డౌన్ ప్లేస్ మార్క్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎలాగైతే డ్రా చేసుకుంటామో అన్ని బ్లౌజ్లకి డ్రెస్లకి అలాగే డ్రా చేసుకోండి. ఈ డ్రా చేసుకునేది మనం మైండ్లో పెట్టేసుకొని ఉంచి ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. పెట్టి ఇక్కడ 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది కూడా ఒక బాక్స్ లాగా వేసేసుకోండి. సింపుల్గా ఒక బాక్స్ లాగా వేసుకోండి. పెట్టుకున్న తర్వాత పఫ్ కోసం మనం ఇక్కడ పెంచొద్దు, ఇక్కడ పెంచాలి కానీ ఇక్కడ పెంచొద్దు. ఇక్కడ పెంచితే మనకి ఫిట్టింగ్ కరెక్ట్ రాదు. పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ ఇలా వేసుకొని ఇప్పుడు పఫ్ హ్యాండ్స్కి ఇలా మార్క్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మినిమం ఒక 4 ఇంచులు 5 ఇంచుల దగ్గర ఇది మనకు జైన్ కావాలి అన్నట్టు. 4.5 ఇంచుల దగ్గర ఇది మనకి ఇలా యాడ్గా అయ్యి ఈ మార్కింగ్ ఇలా రావాలి. ఇలా రావడం వల్ల మనకి ఈ ప్లేస్ ఎంత వచ్చినాయో అంత కుచ్చులు వస్తాయి ఈజీగా. కరెక్ట్ చూడండి, ఇలా మధ్యలో ఒక కచ్చక పెట్టుకోండి. ఇలా టర్న్ అయ్యి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు కుచ్చులు వస్తాయి. మళ్ళీ మనకు ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఈ ప్లేస్ ఎంత ఉంది అనేది మనం ఇలా మెజర్ చేసుకొని, మనది ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఉంది అనుకోండి, ఇది